అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక. నేను మీ సిస్టర్ జరీన్. ప్రళయదినం రోజున మన త్రాసును బరువుగా చేయడానికి ఉపయోగపడే 4వ సత్కార్యం ఏమిటి అంటే జనాజా వెంట వెళ్ళడం మరియు జనాజా నమాజ్ చేయడం. జనాజా అంటే ఏంటి అంటే ఎవరైతే చనిపోతారో వారి బాడీని సమాధి చేయడానికి తీసుకువెళ్తారు కదా, దానిని జనాజా అంటారు. గొప్ప పుణ్యకార్యాలలో ఒకటి జనాజాతో పాటు వెళ్ళడము మరియు చనిపోయిన వారి కోసం నమాజ్ చేసి వారి పాప క్షమాపణ కోసం దువా చేయడం. దీనికి లభించే పుణ్యం యొక్క బరువు మన త్రాసులో ఉహద్ పర్వతం కంటే అత్యధికంగా ఉంటుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. ఎవరైతే నమాజ్ మరియు ఖననం అయ్యే వరకు జనాజా వెంట ఉంటాడో అతనికి 2 ఖీరాతులు, మరెవరైతే కేవలం నమాజ్ అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి 1 ఖిరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అంటే అల్లాహ్ సాక్షిగా 1 ఖిరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతం కంటే ఎక్కువగా ఉంటుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. ఇక్కడ 2 ఖిరాతులు అంటే ఏంటి, 1 ఖిరాత్ అంటే ఏంటి అని ప్రశ్న వచ్చినప్పుడు దైవ ప్రవక్త ఏమని చెప్పారు అంటే 2 ఖిరాతులు అంటే 2 పెద్ద కొండల వంటివి అని తెలియచేశారు. ఒకసారి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు జనాజా నమాజ్ చేసుకుని వెళ్తున్నారు. ఎప్పుడైతే ఆయనకి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ హదీస్ గురించి చెప్పారో అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు చాలా బాధపడ్డారు. వాస్తవానికి మనం అనేక ఖిరాతులు పోగొట్టుకున్నాము అని బాధపడ్డారు. కాబట్టి మనకి మన సాటి ముస్లింది ఎవరిదైనా జనాజా ఉంది అని తెలిస్తే సాధ్యమైనంత వరకు అటెండ్ అవ్వడానికే ప్రయత్నం చేయాలి మరియు వారి పాప క్షమాపణ కోసం దువా చేయాలి. ఇలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే మన మనసులో కూడా రేపు నాది ఇదే స్టేజ్ కదా, నేనేం తయారీ చేసుకుంటున్నాను అన్న ఆలోచన మనకు కలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఎక్కువగా జనాజాకి ఎప్పుడైనా మనకి వెళ్ళే ఆపర్చునిటీ ఉంటే కనుక ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు.